కొన్ని వృత్తుల్లో ఎట్లా ఉంటుందంటే నీ లైఫ్ నీ చేతుల్లో ఉండదు. డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ యూ యాక్ట్. సమ్టైమ్స్ యూ మిస్ యువర్ చిల్డ్రన్, యూ మిస్ యువర్ ఫ్యామిలీ ఫంక్షన్స్. అసలు నీ టైం నీ చేతిలో ఉండకుండా మనందరం కూడా పనిచేస్తూ ఉంటారు. ముఖ్యంగా డాక్టర్లు కానీ, జర్నలిస్టులు కానీ, పొలిటీషియన్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రజల కోసం, సమాజం కోసం ఎంతో డెడికేషన్తో పనిచేస్తూ ఉంటారు. అట్లే ఈరోజు జర్నలిస్టులు హాలిడే తీసుకొని ఈ స్పోర్ట్స్ ఈవెంట్ పెట్టుకోవడం చాలా సంతోషం. మరి ఈ స్పోర్ట్స్ ఈవెంట్ లో పాల్గొంటున్న జర్నలిస్ట్ అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. నార్మల్ గా జర్నలిస్ట్ జాబ్ ఏమైందంటే చిన్న ఏజ్ లోనే జర్నలిస్టులకు బీపీలు షుగర్ వస్తుంది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 40s 50s మీ అందరికీ షుగర్ బీపీ వస్తుంది. టేబుల్ డెస్క్ జాబ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ కూర్చొని ఉంటాం కనుక తొందరగా పొట్టలు వస్తుంటాయి, తొందరగా జ్వరాలు వస్తూ ఉంటాయి, రోగాలు వస్తూ ఉంటాయి. రిస్కీ జాబ్. అండ్ జర్నలిజం లో నీకు ఇష్టం లేకపోయినా, మేనేజ్మెంట్ ఇష్టం లేకపోయినా యూ విల్ లూజ్ ద జాబ్. వెరీ రిస్కీ ప్రొఫెషన్, రిస్కీ జాబ్. అండ్ సమ్ టైమ్స్ కొన్ని వార్తలు రాయడంలో సమాజంలో కూడా కొన్ని ఛాలెంజెస్ కూడా తలెత్తుతూ ఉంటాయి. అటు రాజకీయ నాయకులతో కావచ్చు, బయట ఉండే వివిధ రకాల వ్యక్తులు, సంఘాలు, సంఘ విద్రోహ శక్తులతో కూడా మీరు ఫైట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి జర్నలిస్ట్ ఒక ఆటవిడుపుతో మీరు కూడా ఒక 5 రోజుల పాటు ఈ గేమ్స్ నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఈరోజు నాకు రెండు చాలా బాగా నాకు ఆనందాన్ని ఇచ్చాయి, ఇన్స్పిరేషన్ కూడా ఇచ్చాయి. ఒకటి మర్రి లక్ష్మారెడ్డి గారు. మర్రి లక్ష్మారెడ్డి గారు కృష్ణానది ఇక్కడ నుంచి ఆ వరకు స్విమ్ చేసి ఇప్పుడే బయలు అనుకున్నారు. అందరూ మర్రి లక్ష్మారెడ్డి లాగా ఉంటే మీలాంటి డాక్టర్ పేషెంట్ కదా, పేషెంట్ రాదు. సో బట్ డాక్టర్స్ ఎప్పుడు ఏం ఆలోచించాలంటే మీరు పేషెంట్ ఎక్కువ రావాలని ఆలోచించండి. హెల్దీ తెలంగాణ, హెల్దీ ఇండియా కోసం మీరు ఆలోచించాలి. డాక్టర్స్ లో రేపు రాబోయే రోజుల్లో రోగం వస్తే నయం చేయడం కాదు, రోగం రాకుండా ఏం చేయాలో ప్రజలకు ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఈరోజు సమాజం మీద ఉంది. ఇన్ఫాక్ట్ నేను ఇందాక అదే మాట్లాడుతూ ఉంటే ఆలోచిస్తూ ఉంటే సమాజంలో ఈ మధ్య జంక్ ఫుడ్ పెరిగిపోయి, ఆన్లైన్ ఫుడ్ పెరిగిపోయి, ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయి, మరి ఫిజికల్ ఫిట్నెస్ మీద ఇంపార్టెన్స్ బాగా తగ్గింది. ప్రజల్లో ఈరోజు ఒక మార్పు, ఒక చైతన్యం తేవాల్సి అవసరం. చిన్ననాటి నుంచే తేవాలి. స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఎక్కువగా మనము చదువు మీద, మార్కుల మీద, ఎంసెట్ లో ర్యాంక్ ఎలా రావాలి, మెడిసిన్ సీట్ ఎలా రావాలి, ఇంజనీరింగ్ సీట్ ఎలా రావాలి, క్యాంపస్ ఇంటర్వ్యూలో ప్లేస్మెంట్ ఎలా రావాలి, సివిల్ సర్వీసెస్ ఎలా కొట్టాలి, దీని మీద ఫోకస్ చేస్తున్నా. అఫ్ కోర్స్ నీకు మంచి జాబ్ రావాలి, గుడ్ డాక్టర్ ఆర్ యు మే బికమ్ ఏ గుడ్ ఇంజనీర్, బట్ ఇఫ్ యు డోంట్ హ్యావ్ హెల్త్ ఇట్ ఇస్ ఆఫ్ నో యూస్. దాని నిరుపయోగమైనటువంటి ఈ హెల్త్ లో ఒకటి ఏంటంటే తన దాకా వస్తే కానీ తెలియదు అన్నట్టు వీ నెగ్లెక్ట్ అవర్ హెల్త్. అన్లెస్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఎట్ ఏజ్ ఆఫ్ 25-30 పీపుల్ ఆర్ గెటింగ్ క్యాన్సర్. ఎట్ ఏజ్ ఆఫ్ 30-40 కార్డియాక్ అరెస్ట్ ఆర్ హ్యాపెనింగ్. డాన్స్ చేస్తూ కుప్పకూలిపోతున్నారు. కార్డియాక్ అరెస్ట్ చూస్తున్నాం. ఈ మధ్య పోస్ట్ కోవిడ్ లో, పోస్ట్ కరోనాలో రకరకాల డిసీజెస్ మనం చూస్తున్నాం. అసలు ఎందుకు కార్డియాక్ అరెస్ట్ వస్తుందో తెలియదు. 35-40 ఇయర్స్ లో సడన్ డెత్ జరుగుతూ ఉంది. సో వీటన్నిటినీ కూడా మనం అచీవ్ చేయాలంటే హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఈజ్ మచ్ important than everything. You may have wealth, you may have good education. If health is not there, it's all zero. It's of no use. అందువల్ల తప్పకుండా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఐ కంగ్రాచులేట్ అవర్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు. ఎందుకంటే నాకు చాలా నచ్చింది MLR కాలేజ్ లో ఉన్న జిమ్ కానీ, మీ ఇండోర్ స్టేడియం, మీ ఈ క్రికెట్ స్టేడియం చూస్తే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎవ్రీ కాలేజ్, ఎవ్రీ స్కూల్ చాలా సంతోషం. ఇది ప్రాథమిక విద్య నుంచి ఉండాలి, స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ కావాలి. అంటే ఎడ్యుకేషన్ మీన్స్ విద్య, చదువు అనేటువంటిది ఉద్యోగం కోసం కాదు. విద్య అనేది నువ్వు ఎలా బతకాలి జీవితంలో, సోషల్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతూ, సొసైటీని అర్థం చేసుకుంటూ, ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ, రేపటి జీవితంలో గొప్పగా బతకడానికి నీ చరిత్ర తెలుసుకోవాలి, భవిష్యత్తును తెలుసుకొని ఒక స్టేట్స్మెన్గా, ఒక మంచి బాధ్యత కలిగిన పౌరుడిగా నువ్వు బతకడం కోసం చదువు అనేది కేవలం ఉద్యోగం కోసమే కాదు. సో అందువల్ల ఆ చదువులో నీ ఆరోగ్యం గురించి, అదేవిధంగా మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ మీద కూడా ఈరోజు విద్యలో మనం నేర్పించాల్సిన అవసరం ఉంది. ఒక మంచి డాక్టర్ ఉంటున్నాడు, గొప్ప సైంటిస్ట్ ఉంటున్నాడు, లేదా ఒక గొప్ప పొలిటీషియన్ ఉంటున్నాడు, ఒక గొప్ప వ్యాపారవేత్త ఉంటున్నాడు, కానీ తల్లిదండ్రులకు అన్నం పెట్టలేడు.
తల్లి ఆసుపత్రిలో ఉంటే చూడడానికి టైం లేదంటున్నాడు. తండ్రి నాన్నగారి హాస్పిటల్లో ఉంటే మరి చూడడానికి టైం లేదు, ఐఎమ్ బిజీ అని మాట్లాడే వాళ్ళని చూస్తే చాలా బాధ కలుగుతా ఉంది. తల్లి జన్మనిస్తుంది, తండ్రి మనకు పెంపకాన్ని అందిస్తాడు. ఆ తల్లి తండ్రి లేకపోతే మనం లేము. బట్ సమ్ పీపుల్ ఇన్ ద సొసైటీ పేరెంట్స్ని కూడా చూడని తల్లిదండ్రులను చూసి పిల్లల్ని చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. అప్పుడప్పుడు యాజ్ ఎమ్మెల్యే యాజ్ మినిస్టర్స్ మా దగ్గరికి వస్తుంటారు, మా కొడుకు కొడుతున్నాడు, మా కోడలు ఆస్తి పంచమంటున్నది, నాకు అన్నం పెట్టట్లేదని తల్లిదండ్రులు మా దగ్గరికి వస్తే వి ఫీల్ అషేమ్, చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అందుకే నాకు అనిపిస్తుంది చిన్నప్పటి నుంచే పిల్లలకు మోరల్ ఎథికల్ వాల్యూస్ మీద కూడా మనం విద్యలో అంతర్భాగం చేయాలి. స్పోర్ట్స్ను కూడా చిన్నప్పటి నుంచి విద్యలో అంతర్భాగం చేయాలి. ఎలాగో బాగా చదువుతున్నారు ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇండియన్ డాక్టర్స్, తెలుగు డాక్టర్స్, మనం ఆఫ్రికా పోయినా అమెరికా పోయినా తెలుగు డాక్టర్సే ఉన్నారు. యూకే పోయినా యూరప్ పోయినా రష్యా పోయినా తెలుగు ఇంజనీర్సే కనబడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మన గౌరవాన్ని మన గొప్పతనాన్ని పెంచారు. బట్ ఈ హెల్త్ మోరల్ వాల్యూస్ కూడా మనం భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. ఇది అందరికి కూడా కావాలి. మరి ముఖ్యంగా మా జర్నలిస్టులు, అన్ని మీడియా ఛానల్స్, అన్ని న్యూస్ పేపర్స్ అందరూ కలిసి ఈ ఈవెంట్ నిర్వహించడం చాలా చాలా సంతోషం. మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీరు కూడా ఒక చిన్న సూచన ఏంటంటే పొద్దున్నే యోగా ప్రాణాయామం మేక్ ఇట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు నాకు తెలిసి లేట్ నైట్ పనిచేస్తారు జర్నలిస్ట్, యూ వర్క్ అప్ టిల్ నైట్ 11:30, 12 ఎడిషన్ క్లోజ్ అయ్యేదాకా పనిచేస్తుంటారు. మార్నింగ్ లేట్గా లేస్తారు. బట్ ఎప్పుడు లేచినా సరే మా మర్రి లక్ష్మారెడ్డి గారి లాగా సైక్లింగ్ చేయండి, యోగా ప్రాణాయామం చేయండి. దానికి ఖర్చు అవసరం లేదు కదా, ప్రాణాయామకు రూపాయి ఎవరికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, యోగా చేయడానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ప్రాణాయామం యోగాను మీ లైఫ్లో భాగస్వామ్యం చేసుకుంటే మీ షుగర్లు బీపీలు అన్ని దూరం అవుతాయి, పొట్ట దూరం అవుతుంది, హెల్త్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.